హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూశారు కదా, పాన్ ఇండియా స్టార్స్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు, అలాగే ఎవరికి ఏ ర్యాంక్ ఇవ్వచ్చు, అలాగే నేను ఒక ఫార్మెట్ ప్రకారంగా తీసుకున్నాను, అది ఏ విధంగా తీసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ పాన్ ఇండియా స్టార్స్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి 4 మెంబర్స్ని అయితే నేను పాన్ ఇండియా వైజ్గా సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే గతంలో చేసిన చిత్రాల ఆధారంగా ఈ 4 మెంబర్స్ని మాత్రమే పాన్ ఇండియా స్టార్గా ప్రజెంట్ అయితే నేనైతే నమ్ముతున్నాను. వాళ్ళు నేను ఏ విధంగా సెలెక్ట్ చేశాను అంటే, ఒక హీరో వచ్చేసి కనీసం 2 మూవీస్ కానీ 3 మూవీస్ కానీ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్. అసలు పాన్ ఇండియా స్టార్ అంటే ఎవరు అని కొంతమంది డౌట్ ఉంటుంది. అసలు పాన్ ఇండియా స్టార్ అంటే ఒక మూవీ వచ్చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ, అలాగే తమిళ ఫిలిం ఇండస్ట్రీ కానీ, అలాగే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కానీ, నార్త్ బాలీవుడ్లో కానీ మూవీ అనేది అన్ని లాంగ్వేజెస్లో మినిమం ఒక 5 లాంగ్వేజెస్లో ఒక మూవీ అనేది రిలీజ్ చేస్తే ఆ సినిమాని పాన్ ఇండియా సినిమాగా మనం అయితే కన్సిడర్ చేస్తాము. గతంలో మన తెలుగు హీరోల నుంచి ఇలాంటి మూవీస్ వచ్చాయి. అందులో ఎవరు ముందుగా ఉన్నారంటే, ఫస్ట్ అయితే ర్యాంకింగ్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ప్రభాస్ ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, థర్డ్ వచ్చేసి అల్లు అర్జున్, ఫోర్త్ వచ్చేసి మన రామ్ చరణ్. అది ఏ విధంగా మీరు ఈ ర్యాంకింగ్ ఇస్తున్నారు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అదైతే మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రభాస్. మన ప్రభాస్ గారిని చూసుకుంటే ఆయన పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేసిన మూవీస్ బాహుబలి 2, అలాగే సలార్, తర్వాత కల్కి, మన రాజాసాబ్, ఆది పురుషు. ఈ మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియా వైజ్గా అయితే మన ప్రభాస్ గారి మూవీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులోనే కొన్ని మూవీస్ అంటే బాహుబలి 2, సలార్, అలాగే కల్కి, ఈ మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియా వైజ్గా మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే రాబట్టాయి. ప్రభాస్ స్టామినా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కంప్లీట్గా ఇవైతే మనకి విజువల్ వండర్గా అయితే చూపించడం కూడా జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి ఒక 4 మూవీస్ 1000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తాయి మన ప్రభాస్ గారి మూవీసే. కాబట్టి ప్రభాస్ గారిని అయితే పాన్ ఇండియా కింగ్, అలాగే పాన్ ఇండియా నెంబర్ 1 అనడంలో అయితే ఎలాంటిది అయితే డౌట్ అయితే మనం పడవసరం లేదు. అది ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే ప్రభాస్ గారు అయితే పాన్ ఇండియా నెంబర్ 1. అది ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా అదైతే వాస్తవం. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ప్రభాస్ గారు పాన్ ఇండియా నెంబర్ 1. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. అది మూవీస్ మీద, హిట్లు ఫ్లాపుల మీద డిపెండ్ అయి ఉంటే ప్రజెంట్ అయితే ప్రభాస్ గారు అయితే ముందు వరుసలో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉన్నారు. ఇంకా సెకండ్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్. ఏంటి సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సెకండ్కి ఎలాగ పెట్టారు మీరు అనుకుంటారు, కానీ దానికి ఒక లాజిక్ ఉందండి. ఆయన గతంలో 3 చిత్రాలు చేశారు కదా. ఫస్ట్ వచ్చేసి పాన్ ఇండియా వైజ్గా RRR, అది ఒక 1350 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత దేవరా కూడా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి 650 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా తర్వాత చిత్రం వచ్చేసి వార్ 2, మన బాలీవుడ్ హృతిక్ రోషన్తో పాటు మన ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. అందులోనూ మల్టీ స్టారర్ మూవీ కాబట్టి అది కూడా వార్ 2, అది పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేసింది. దానికి కూడా సుమారుగా ఒక 500 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ 3 మూవీస్ లోను మన పాన్ ఇండియా వైజ్ గా ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేశారు. కాబట్టి సెకండ్ ప్లేస్ అయితే నేను 3 మూవీస్ లో యాక్ట్ చేసినందుకు గాను మన పాన్ ఇండియా స్టార్స్ వైజ్ గా అయితే ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా అన్ని పాన్ ఇండియా వైజ్ గా అయితే రిలీజ్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ అయితే పడలేదు. ఎందుకంటే నెక్స్ట్ మూవీ డ్రాగన్ ఎలాగో తెలుసు కదా, మన ప్రశాంత్ నీల్ గారు ఎంత గట్టిగా తీస్తారో. ఆ మూవీ పాన్ ఇండియా వైజ్ గా కాదు, పాన్ వరల్డ్ గా కూడా రిలీజ్ అయినా మనం అయితే ఆశ్చర్యపోవసరం లేదు. ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ వచ్చే మూవీ దేవరా 2. ఈ దేవరా 2 మూవీ కూడా పాన్ ఇండియా వైజ్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా వైజ్ గా దేవరా 1 మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ మూవీ కూడా పాన్ ఇండియా వైజ్ గా మంచి రిజల్ట్ వస్తుంది, రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎన్టీఆర్ గారికి అయితే సెకండ్ ప్లేస్ ఇచ్చాను. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి అల్లు అర్జున్ గారికి థర్డ్ ప్లేస్ ఇవ్వడం ఏంటి, ఆయన రీసెంట్ గా రిలీజ్ అయిన చిత్రం పుష్ప 2 1750 కోట్లు కలెక్ట్ చేసింది కదా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అనుకుంటారు. కానీ మనం అల్లు అర్జున్ గారి నుంచి వచ్చిన మూవీస్ పాన్ ఇండియా వైజ్ గా 2 మూవీస్ అయితే మాత్రమే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పుష్ప, సెకండ్ వచ్చేసి పుష్ప 2. పుష్ప కూడా 5 లాంగ్వేజెస్ లో ఎట్ ఏ టైం అయితే రిలీజ్ అయితే అవ్వలేదు, కానీ బాలీవుడ్ లో అయితే మంచిగా అయితే కలెక్షన్స్ వచ్చాయి పుష్ప కూడా. ఇంకా పుష్ప 2 అయితే పాన్ ఇండియా వైజ్ గా యునానమస్ గా అయితే సూపర్ హిట్ టాక్ వచ్చింది, అలాగే కలెక్షన్స్ కూడా వచ్చాయి. కాకపోతే మన అల్లు అర్జున్ గారు నటించిన పాన్ ఇండియా వైజ్ గా 2 మూవీసే.
ఈ 2 మూవీస్ అవ్వడం వల్ల అయితే మన ఎన్టీఆర్ మీద మన అల్లు అర్జున్ గారు అయితే థర్డ్ ప్లేస్కి అయితే ఇవ్వడం జరిగింది. అంతే, ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంకా నెక్స్ట్ మూవీ మన అల్లు అర్జున్ గారిది అట్లది కాంబినేషన్లో వస్తుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా వైజ్గా అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి మన అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియా వైజ్గా మంచి సూపర్ స్టార్ అయినట్టే లెక్క. ఇంకా 4th పొజిషన్ వచ్చేసి రామ్ చరణ్. ఏంటి రామ్ చరణ్ గారు 4th పొజిషన్ ఇచ్చారంటే, రామ్ చరణ్ గారు చేసిన మూవీస్ చూసుకుంటే RRR 1350 కోట్లు కలెక్ట్ చేసింది, బాగానే ఉంది. తర్వాత ఆచార్య చేశారు. ఈ ఆచార్య మూవీ పాన్ ఇండియా వద్ద అయితే ఎలాంటి వినికిడి అయితే వినిపించలేదు ఫ్రెండ్స్. రిలీజ్ అయితే చేశారు కానీ ఎలాంటి ఇంపాక్ట్ అయితే లేదు. తర్వాత మన గేమ్ చేంజర్ మూవీ కూడా పాన్ ఇండియా వద్ద రిలీజ్ చేశారు. కానీ ఒక బాలీవుడ్, ఒక తమిళ్, ఒక తెలుగు ఈ మూవీస్లోనే చిన్న జస్ట్ ఇంపాక్ట్ అయితే చూపించింది. కానీ అది కూడా అనుకున్న స్థాయిలో అయితే పాన్ ఇండియా వైజ్గా రామ్ చరణ్ గారికి అయితే గుర్తింపు అయితే రాలేదు. దానికి నేను 4th ప్లేస్ అయితే మన రామ్ చరణ్ గారికి ఇచ్చాను. ప్లేస్లు అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక హీరో నుంచి వచ్చే మూవీస్ 1-2 మూవీస్ కానీ హిట్ అయితే ఆయన కొంచెం ముందుకు వెళ్తాడు. తర్వాత ఆయన తీసిన సినిమాలు కొన్ని ఫ్లాప్లు వస్తే ఆయన బ్యాక్కి వెళ్తారు. దాన్ని మారుతూ ఉంటుంది. దాన్ని మనం అయితే కాలానికి అనుగుణంగా మనం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎప్పుడు నంబర్ 1 ప్లేస్ అనేది ఒకరి మీదే ఉంటుంది అనేది అయితే మనం అనుకోకూడదు. ఎందుకంటే సిచ్యువేషన్స్, కలెక్షన్స్, ఆయన నుంచి వచ్చే సినిమాలు బట్టి మారుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే లీడింగ్ పొజిషన్లో అయితే ప్రభాస్ గారు అయితే 1 పొజిషన్లో ఉన్నారు. 2nd పొజిషన్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. 3rd పొజిషన్ వచ్చేసి అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇంకా 4th పొజిషన్ వచ్చేసి మన రామ్ చరణ్ గారు ఉన్నారు. ప్రజెంట్ నా ఎనాలిసిస్, నేను అనుకున్న దాని ప్రకారంగా ఇవి కొన్ని లెక్కల ప్రకారంగా మారొచ్చు. కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే ఇదే నమ్ముతారు. ఇంకా మిగతా మహేష్ బాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే ఇంకా స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. ప్రజెంట్ అయితే మహేష్ బాబుకి అయితే పాన్ ఇండియా వైజ్గా ఒక్క సినిమా కూడా రిలీజ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రజెంట్ మనం పాన్ ఇండియా స్టార్గా అయితే మహేష్ బాబుని అయితే కన్సిడర్ అయితే చేయవసరం లేదు. ఇంకా ఆయన నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిం రాజమౌళి మన మహేష్ బాబు నటించిన వారణాసి ఉంది కదండి, మీరు ఆయన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని అనుకుంటారా? దానికైతే రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వారణాసి మూవీ రిలీజ్ అవ్వడానికి నాకు తెలిసి 2027లో కూడా రాకపోవచ్చు, 2028లో రావచ్చు. కాబట్టి అప్పటి వరకు పాన్ ఇండియా స్టార్గా మనం అయితే మహేష్ బాబుని అయితే కలపకూడదు. ఎందుకంటే ఆయన నుంచి గతంలో ఒక చిత్రం కూడా రిలీజ్ అవ్వకుండా ఎప్పుడో రిలీజ్ అవుతుందని ముందుగా పాన్ ఇండియా స్టార్ అనడం అయితే కరెక్ట్ కాదు. కానీ వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ లెక్కలన్నీ తారుమారు అయితే అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే మన రాజమౌళి గారు సినిమా తీయడం అంటే ఒక శిల్పం చెక్కినట్టు అలా చెక్కుతూ ఉంటాడు. కాబట్టి అప్పటి వరకు రికార్డులు ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలవుతాయి. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఒక్కసారిగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ అయితే అమాంతం పెరిగిపోద్ది ఎప్పుడు వారణాసి రిలీజ్ అయిన తర్వాత. కానీ వారణాసి రిలీజ్ అవ్వకుండా మన మహేష్ బాబు గొప్పతనం గురించి అయితే మాట్లాడకూడదు. ఎందుకంటే వారణాసి రిలీజ్ అయిన తర్వాత లెక్కలు మారుతాయి. ఎందుకంటే 2028 రాబోడికి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరి హీరోస్కి. కాబట్టి ప్రజెంట్ అయితే అందుకే నేను మహేష్ బాబుని అయితే ఈ లిస్ట్లో అయితే నేను పెట్టలేదండి. అంతే రీజను. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు, పాన్ ఇండియా వైజ్గా సినిమాలు చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాబట్టి ఈ లిస్ట్లో అయితే ఆయనకి ప్లేస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఓన్లీ సినిమాల మీద డిపెండ్ అయ్యి ఉంటే ఆయనకైతే ప్లేస్ ఇద్దాం. కాకపోతే ఆయన ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి సినిమాల మీద అంత ఫోకస్ ఉండదు. కాబట్టి ఆయన అయితే ఈ లిస్ట్ నుంచి అయితే తీస్తాను. ఇంకా మిగతా చిన్న హీరోలు ఉన్నారు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మనం కన్సిడర్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఇప్పుడు తేజ సజ్జా ఉన్నాడు, ఆయన అయితే 2 మూవీస్ చేశాడు పాన్ ఇండియా వైజ్గా, హనుమాను అలాగే మొన్న మిరాయి. 2 మూవీస్ కూడా సక్సెస్ అయ్యాయి. మరి ఆయన పాన్ ఇండియా స్టారే కదా అంటే స్టారే, పాన్ ఇండియా స్టారే. కాకపోతే ప్రజెంట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన్ని టైర్ 2 హీరో అంటారు. కాబట్టి పాన్ ఇండియా స్టారు, కాకపోతే వీళ్ళతో పోటీ అయితే ఆయనకు ఉండదు. ఎందుకంటే చిన్న హీరోల్లో ఉన్న వాటిలో ఆయన బెస్ట్ తేజ సజ్జా గారు. ఎందుకంటే 2 సినిమాలు పాన్ ఇండియా వైజ్గా మంచి రిజల్ట్ వచ్చాయి. అలాగే మంచి కాన్సెప్టు, మంచి స్టోరీ ఉన్న సినిమాలు అయితే ఆయన ఎంచుకుంటున్నారు. కాకపోతే మనం పాన్ ఇండియా స్టారా అంటే స్టార్ అని అనలేము. కాకపోతే ఈ టైర్ 2 హీరోల్లో ఆయన అయితే బెస్ట్.
ఇంకా హీరో నాని ఉన్నాడు కదండి అంటారు. రీసెంట్గా నాని ది ప్యారడైజ్ పాన్ ఇండియా గా రిలీజ్ అవుతుంది. ఇంకా మూవీ రిలీజ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, అప్పుడు పాన్ ఇండియాలోకి అయితే అడుగు పెడతారు మన నాని గారు. అప్పటి వరకు అయితే వీళ్ళందరినీ అయితే ఎవరిని కన్సిడర్ చేయలేము. నా లెక్క ప్రకారంగా మన అప్కమింగ్ ఫిలిం పెద్ది రామ్ చరణ్ నటించింది. ఈ పెద్ది మూవీతో 1000 కోట్లు కానీ గ్రాస్ కలెక్ట్ చేస్తే మన రామ్ చరణ్ గారు అయితే పాన్ ఇండియా వైజ్గా ప్లేస్ అయితే మంచి స్వస్థరం అయితే చేసుకుంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలా కాకుండా పెద్ది కానీ వీక్గా ఫ్లాప్గా అయిందా ఆ మూవీని, మన రామ్ చరణ్ గారికి అయితే పాన్ ఇండియా వైజ్గా స్థానం అనేది సుస్థరం చేసుకోవడానికి కదా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారు తీసిన RRR తర్వాత ఆశ్చర్య ఫ్లాప్, తర్వాత గేమ్ చేంజర్ ఫ్లాప్, ఈ పెద్ద మూవీ ఎలాగన్నా హిట్ అవ్వాలి. ప్రతి హీరో మూవీస్ కొన్ని హిట్ అవుతున్నాయి, మన రామ్ చరణ్ ఎందుకు హిట్ అవ్వట్లేదని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి పెద్ద మూవీ కానీ 1000 కోట్లు కానీ కలెక్ట్ చేస్తే రామ్ చరణ్ గారి స్థానం అయితే పదిలంగా ఉంటుంది. ఇంకా అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా RRRతో సక్సెస్ వచ్చింది, దేవరా వచ్చింది, వార్ 2 దెబ్బేసింది. కాబట్టి ఈ డ్రాగన్ కానీ ఒక 2000 కోట్లు కలెక్ట్ చేస్తే ఎన్టీఆర్ గారి ప్లేస్ అయితే సెకండ్లో కన్ఫామ్గా ఉంటుంది. ఇంకా అల్లు అర్జున్ గారు పుష్ప 1 పుష్ప 2 కొట్టిన రికార్డులు మనం కాదనలేము. కానీ దాని తర్వాత వచ్చిన మూవీ అయితే కలెక్ట్ చేయాలండి. ఎందుకంటే అట్లే వచ్చిన మూవీ అయితే 1000 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోదు, 2000 కోట్లు వద్దు, 1000 కోట్లు కలెక్ట్ చేస్తే ఆయన ప్లేస్ కూడా పాన్ ఇండియా వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే 1, 2లో అవనేది హిట్ టాక్ వస్తుంది కాబట్టి కొట్టేస్తాయి కలెక్షన్స్. బాహుబలి 2 ఆ లెక్క వేరు, KGF 2, దురంధర్ 2 ఆ లెక్క వేరు. దాని తర్వాత వచ్చిన మూవీ అనేది 1000 కోట్లు కలెక్ట్ చేస్తే అప్పుడు హీరో దమ్ము ఉన్నట్టు. మన అల్లు అర్జున్ గారిది అట్ల మూవీ కానీ 1000 కోట్లు కానీ కొట్టిందా, మన అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా వైజ్గా జెండా పాతినట్టుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది. హిట్ అయినా ఫ్లాప్ అయినా పాన్ ఇండియా వద్ద సక్సెస్ అవుతుంది అయింది. ఎందుకంటే దాని నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిమ్స్ లైనప్ చూసుకుంటే ఒక రేంజ్లో ఉంది. ఫౌజీ, సలార్ 2, కల్కి 2 ఈ 3 మూవీస్, స్పిరిట్ 4 మూవీస్ ఉన్నాయి సరైనవి. ఈ 4 మూవీస్లో కనీసం 2 హిట్ అయినా పాన్ ఇండియా వద్ద అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోదు. కాబట్టి మనం ఏకగ్రీవంగా అందరి హీరో ఫ్యాన్స్ అయినా మాత్రం మన ప్రభాస్ గారిని అయితే పాన్ ఇండియా కింగ్ అనడం అయితే ఎలాంటి డౌట్ అయితే పడకూడదు. నిజంగా ఒప్పుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనం నిజాయితీగా ఉన్నట్టయితే తెలుస్తుంది. కాబట్టి నేనైతే పాన్ ఇండియా కింగ్ ఎవరు అంటే ప్రభాస్ అని అయితే చెప్తాను. తర్వాత ఎన్టీఆర్, తర్వాత అల్లు అర్జున్, తర్వాత రామ్ చరణ్. ఇది మీరు ఏకీభవిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఉంటానండి.